మనము ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కరెంట్ గురించి నేర్చుకున్నాం కదా! ఒకసారి దాని ఓవర్‌వ్యూ ఏంటో చూద్దాం. ఏమేమి నేర్చుకున్నామని మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా? సరే. కరెంట్. అసలు ఫస్ట్ కరెంట్ అంటే ఏంటో తెలియాలి మనకి. చార్జ్డ్ పార్టికల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవ్వడం వలన ఆ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చార్జ్డ్ పార్టికల్స్ ఎన్ని టైప్స్? అవి 2 టైప్స్ ఉంటాయి. పాజిటివ్, నెగెటివ్ చార్జ్డ్ పార్టికల్స్. మరి ఏ టైప్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ మూవ్ అవుతాయి మనకి? నెగెటివ్ చార్జ్డ్ పార్టికల్స్ మూవ్ అవుతాయి. మరి పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఒకటే దగ్గర కాన్స్టెంట్‌గా ఉంటాయి. మరి దాన్నేమంటాం మనం? లాటిస్ అని అంటాం. అది కరెంట్. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఏ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడం వల్ల వచ్చే కరెంట్‌ని మనం ఎలక్ట్రిసిటీ అని అంటున్నాము. ఓకేనా? డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి? డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి? మనము ఇప్పుడు ఆ చార్జ్డ్ పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి అని నేను చెప్తున్నా. మరి ఆ చార్జ్డ్ పార్టికల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి? ఒక కాన్స్టాంట్ స్పీడ్‌తోని మూవ్ అవుతున్నాయి. ఆ కాన్స్టాంట్ స్పీడ్‌నే మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అని అంటున్నాం. ఓకేనా? ఇంకోటేంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఆ చార్జ్డ్ పార్టికల్స్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్‌కి మూవ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? ఎంత ఎనర్జీ తీసుకుంది? అని చెప్పేదే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా? హోమ్స్ లా. హోమ్స్ లా అంటే ఏంటి? మనకు పొటెన్షియల్ డిఫరెన్స్‌కి ఇంకా కరెంట్‌కి ఒక రిలేషన్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తది. పొటెన్షియల్ డిఫరెన్స్‌కి ఇంకా కరెంట్‌కి ఒక రిలేషన్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాన్నే మనము హోమ్స్ లా అని అంటున్నాము. ఈ హోమ్స్ లాలో లిమిటేషన్స్ గూడా ఉన్నాయి. లిమిటేషన్స్ అంటే ఏంటి? అది ఎన్నిటికి వర్తిస్తుంది? దేనికి వర్తించదు. ఇది హోమిక్ సబ్‌స్టాన్సెస్‌కి మాత్రమే వర్తిస్తుంది. హోమిక్ సబ్స్టాన్సెస్‌కి మాత్రమే వర్తిస్తుంది. నాన్ హోమిక్ సబ్స్టాన్సెస్‌కి వర్తించదు. హోమిక్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి? ఏవైతే హోమ్స్ లాని ఒబే చేస్తాయో అవే హోమిక్ సబ్స్టాన్సెస్. అంటే ఇప్పుడు మెటల్స్. మెటల్స్‌లో పర్ఫెక్ట్‌గా ఎలక్ట్రాన్స్ మూవ్‌మెంట్ ఉంటుంది కాబట్టి వాటిని మనము హోమిక్ సబ్స్టాన్సెస్ అని అంటాము. నాన్ హోమిక్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి? సెమీకండక్టర్స్ కానీ, గ్యాసెస్ కానీ అందులో మనకి ఎలాంటి మూవ్‌మెంట్ చార్జ్డ్ పార్టికల్ మూవ్‌మెంట్ అనేదే ఉండదు. కాబట్టి మనం వాటిని నాన్ హోమిక్ సబ్స్టాన్సెస్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్. ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్‌లో మనకి 5 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటి? టెంపరేచర్, లెంగ్త్ ఆఫ్ కండక్టర్, క్రాస్ సెక్షనల్ ఏరియా, ఇంప్యూరిటీస్, మెటీరియల్. కానీ ఇంప్యూరిటీస్ అనేవి మనకు మన 10th క్లాస్‌లో లేదు కాబట్టి మనం తర్వాత ఫ్యూచర్‌లో ఎప్పుడైనా చదువుకుంటాం. మనకిప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? 4. టెంపరేచర్ ఏంటి? టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కొద్దీ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లెంగ్త్ ఏంటి? లెంగ్త్ ఇంక్రీజ్ అయింది అనంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏంటి? క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంక్రీజ్ అయితే మనకు రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. మెటీరియల్స్‌లో కూడా ఒక్కొక్క మెటీరియల్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా? వీటన్నిటిని కూడా మనం మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకోటేంటి? ఎలక్ట్రిక్ షాక్. ఎలక్ట్రిక్ షాక్. ఒక పర్సన్ ఏ ఎంత ఎలక్ట్రిసిటీ మన బాడీకి తగిలినప్పుడు ఆ షాక్ ఫీల్ అవుతాడు. ఎంత ఎలక్ట్రిసిటీ మన బాడీలోకి పాస్ అయినప్పుడు ఆ షాక్ వలన ఇంకా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ అవుతాడు. ఎలాంటి కండిషన్స్‌లో మనకు ఆ ఎలక్ట్రిసిటీ బాడీ అంతా పాస్ అయింది అనంటే ఆ పర్సన్ పడిపోతాడు. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఆ పర్సన్‌కి పారాలిసిస్ వస్తుంది. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఆ పర్సన్‌కి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఇవన్నీ గూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ కరెంట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల జరుగుతుంది. ఆ! ఓకేనా? అది గూడా మనది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకి? ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్.
ఎలక్ట్రిక్ సర్క్యూట్, అసలు సర్క్యూట్ అంటే ఏంటి? అన్ని కాంపోనెంట్స్ని చక్కగా లైన్లో సిస్టమిక్గా అరేంజ్ చేయడం వల్ల ఒక సర్క్యూట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సర్క్యూట్ ఫామ్ అయినప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్ని ఒక్కొక్క దగ్గర మనం అటాచ్ చేస్తూ వచ్చినాం. అట్లా అటాచ్ చేసినప్పుడు దేన్ని ఏ ప్లేస్లో అరేంజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ అరేంజ్మెంట్ని బట్టి 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి సిరీస్ కనెక్షన్, ఇంకొకటి ప్యారలల్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి? ఇలా లైన్గా కనెక్ట్ అయి ఉంటుంది. వెరీ గుడ్. ప్యారలల్ అంటే ఒకదాని కింద ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ప్యారలల్ అంటే ఒకదాని కింద ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత మనకి ఇంకోటి వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ పవర్. ఏంటి? ఎలక్ట్రిక్ పవర్. ఫస్ట్ పవర్ అంటే ఏంటో తెలియాలి. ఎలక్ట్రిక్ పవర్ తెలియాలి అంటే ఫస్ట్ పవర్ అంటే తెలియాలి. పవర్ అంటే ఏంటి? మనకి ఎనర్జీ కావాలి. ఏదైనా వర్క్ చేయాలి, ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడికి జరపాలి అన్నా మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని బేస్ చేసుకొని మనం ఒక వర్క్ చేస్తున్నాము, దాన్నే మనం పవర్ అంటున్నాము. అదే ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉన్నాయి మన ఇంట్లో. టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది. ఇవన్నీ వర్క్ చేయాలి అంటే వాటికి కొంత ఎనర్జీ కావాలి కదా. ఆ ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీ నుంచి వస్తుంది మనకి. అందు గురించే వాటిని ఎలక్ట్రిక్ పవర్ అని అంటాం. ఓకేనా? అందుకే వాటిని ఎలక్ట్రిక్ పవర్ అని అన్నాం మనం. ఆ ఎలక్ట్రిక్ పవర్లో కూడా ఇప్పుడు చూడు నాన్న, హీటర్ పెట్టుకుంటున్నాం ఇంట్లో. ఇంట్లో హీటర్ పెట్టుకున్నప్పుడు హీటర్ పెట్టగానే నీకు వాటర్ వేడవుతున్నాయా? అవ్వట్లేదు. ఎంత టైం తీసుకుంటున్నది మనకు వాటర్ వేడవ్వడానికి? మినిమం ఒక 10 మినిట్స్ టైం అన్న తీసుకుంటుంది. అంటే ఏంటి? ఆ 10 మినిట్స్ టైంలో మనకి ఆ సాకెట్లో నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఆ వైర్ నుంచి, ఆ కాపర్ వైర్లో నుంచి మూవ్ అయ్యి ఏదైతే కాయిల్ పెడుతున్నామో ఆ కాయిల్లో ఎలక్ట్రాన్స్ మూమెంట్ ర్యాపిడ్గా జరుగుతానే ఉంటుంది. ఆ కాయిల్లో ఎలక్ట్రాన్స్ మూమెంట్ జరగడం వల్ల ఒక హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అవునా? దాని వలన వాటర్ కూడా హీట్ అవుతున్నాయి మనకి. అంటే అక్కడ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుందా? ఏ ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నాయి మనకి? ఎలక్ట్రికల్ ఎనర్జీని. ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఆ కాయిల్లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయ్యి మనకి వాటర్ని కూడా హీట్ చేస్తున్నాయి. దాని వలన ఒక వర్క్ జరుగుతుంది, అక్కడ నీకు ఎలక్ట్రికల్ పవర్ అనేది వస్తుంది. రైట్? ఇంకొకటి ఏంటి మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వన్? కిర్చాఫ్స్ లా. కిర్చాఫ్స్ లాలో కూడా మనము డైరెక్ట్ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్ అని 2 టైప్స్ ఆఫ్ కరెంట్స్ చూసుకున్నాము. డైరెక్ట్ కరెంట్ అంటేనేమో సోలార్ ఎనర్జీ లేకుంటే సెల్స్ నుంచి, బ్యాటరీస్ నుంచి డైరెక్ట్గా కనెక్ట్ చేసేసుకుంటాం కాబట్టి దాన్ని మనము డైరెక్ట్ కరెంట్ అని అన్నాము. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే పవర్ ట్రాన్స్మిషన్స్ లైన్స్ ఉంటాయి కదా, ఆ పవర్ ట్రాన్స్మిషన్స్ లైన్స్ నుంచి మన ఇంట్లోకి తీసుకునే కరెంట్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అని అన్నాం. మరి కిర్చాఫ్స్లో దేనికి వాడినాం మనము? డైరెక్ట్ కరెంట్కి వాడుకున్నాము. అవునా? ఎందుకు ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎందుకు తీసుకోలేదు? ఎక్కువ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని హ్యాండిల్ చెయ్యలేము కాబట్టి మనం డైరెక్ట్ కరెంట్ తీసుకొని కిర్చాఫ్స్ లాని చూసుకున్నాం. ఎన్ని టైప్స్ ఆఫ్ కిర్చాఫ్స్ లా ఉంది మనకి? 2 టైప్స్. ఏంటి? జంక్షన్ లా, లూప్ లా. జంక్షన్ లా అంటే ఏంటి? అన్ని కరెంట్స్ ఒక దగ్గరికి వెళ్తాయి కదా, బయటకి వస్తాయి కరెంట్స్. ఒక జంక్షన్లో ఎన్ని కరెంట్స్ అయితే లోపలికి వెళ్తున్నాయో అన్ని కరెంట్స్ మాత్రమే బయటకు రావాలి. సమ్ చేసినప్పుడు మనం ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కరెంట్, లోపలికి వెళ్ళే కరెంట్, బయటకు వచ్చే కరెంట్ ఈక్వల్ అమౌంట్గా ఉండాలి. అదే లూప్లో అంటే ఏంటి మనకి? ఇప్పుడు సర్క్యూట్ మొత్తంలో ఎక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉండదు. అన్ని కాంపోనెంట్స్లో బేస్ చేసుకున్నప్పుడు ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? దాని సమ్ 0కి ఈక్వల్ ఉండాలి. అప్పుడు మనకి లూప్లో వాల్యూస్ అనేవి క్లోజ్డ్ సర్క్యూట్లో మాత్రమే తీసుకోగలం. ఓకేనా? ఇప్పుడు ఇది మొత్తం క్లారిటీగా అర్థమైపోయింది కదా? క్లారిటీ వచ్చేసిందా చాప్టర్ పైన? క్లియర్ కదా చాప్టర్ మొత్తం?